Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ రెండో విడత ఫిజికల్ రిపోర్ట్ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, కొద్దిమందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చింది. కొద్దిమందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వచ్చింది. ఓకేనా, కొద్దిమందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో కూడా అదే కాలేజ్ ఉంది. ఏది ఏమైనా మీకు ఏదన్నా ఒక కాలేజ్ అలాట్ అయితే ఐదర్ ఫస్ట్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్. మీరేం చేయాలి అంటే ఆన్లైన్లో కొంత ఫీజు పేమెంట్ చేసి, మనకు అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తుంది కదా, అది పేమెంట్ చేసి సెల్ఫీ రిపోర్ట్ చేసి, పేమెంట్ చేసిన వెంటనే జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఓకే, అది తీసుకొని మనం కాలేజీకి వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాల్సిందే, వెళ్ళి టీసీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందే. అప్పుడే మన సీట్ మనకు ఉంటుంది. ఫైనల్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ ఫేజ్లో బెటర్ కాలేజ్ కొరకు. ఇది మ్యాండేటరీ. ఓకే, మీకు టైం 100% మీరు కాలేజీకి వెళ్ళి ఇవ్వండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, డాక్యుమెంట్స్. సరే సార్, మేము ఈరోజు వెళ్తున్నాం కాలేజ్కి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని అడుగుతున్నారు. సో దాని గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి లాస్ట్ వరకు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫిజికల్ రిపోర్ట్. ఫిజికల్ రిపోర్ట్ మనం కాలేజీకి వెళ్ళి ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వద్దు కూడా చెప్తాను క్లియర్గా. ఎట్ అలాటెడ్ కాలేజ్ మనకు డేట్ ఎప్పటి వరకు 31st నుంచి 2nd వరకు ఉంది డేట్, అది కూడా చూపిస్తాం. థర్స్డే నుంచి సాటర్డే వరకు మనం కాలేజీకి వెళ్ళి, థర్స్డే ఫ్రైడే సాటర్డే కాలేజీకి వెళ్ళి ఇవ్వాలి 2nd వరకు. ఓకే, ఇది కాలేజీకి వెళ్ళాలి. సీట్ ఇప్పుడు సీట్ అలాట్ అయింది, ఇక సీట్ అలాట్ కాలేదు అంటే నో నీడ్ అండి, డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. సీట్ అలాటెడ్ స్టూడెంట్స్ మస్ట్ గో టు కాలేజ్, నో డౌట్. ఇందులో మీరు వెళ్ళలేదు అంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదర్వైజ్ సీట్ గెట్ క్యాన్సల్డ్, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు మళ్ళా ఫైనల్ ఫేజ్కి పర్మిషన్ కూడా ఇవ్వరు. ఇది పెద్ద డ్రాబ్యాక్ మీకు. ఎందుకంటే సార్ నాకు నచ్చలేదు సార్ కాలేజ్, నేను ఎందుకు వెళ్ళాలి అంటే, నీకు నచ్చకుండా వెళ్ళి ఒక రిపోర్ట్ చేసి ఫైనల్ ఫేజ్లో ట్రై చేయి. సార్ నేను ఇప్పుడు రిపోర్ట్ చేయకుండా ఫైనల్ ఫేజ్లో ట్రై చేస్తే నాకు అవకాశం ఇవ్వరంటే ఇవ్వరు, నీకు ఇవ్వరు. నీకు ఆల్రెడీ ఒకసారి సీట్ ఇచ్చారు కాబట్టి నీకు ఇవ్వరు. ఒకవేళ సీటే రాలేదు నీకు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు, వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉంటుంది, అది చూపిస్తా ఫైనల్ ఫేజ్లో. కానీ ఎవరికైతే వస్తుందో సీటు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే, సో ఎవరైనా కొత్తగా సార్ నేను ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినా, నేను ఫైనల్ ఫేజ్కి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చా సార్, నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేయలేదంటే చేసుకోవచ్చు, వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రాని వాళ్ళకు అవకాశం ఉంటుంది, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి సీట్ అలాట్ అయిన తర్వాత రిపోర్ట్ చేయకుంటే మాత్రం ఫైనల్ ఫేజ్కి ఉండదు. సో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్ అయిందంటే మస్ట్ గో టు కాలేజ్, సబ్మిట్ చేయాలి. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తాం. డాక్యుమెంట్స్ ఇవి ఏమేమి కావాలో చూద్దాం. అలాట్మెంట్ ఆర్డర్, మీకు అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, ఈ ఫలానా విజేఎస్సీ కాలేజ్ అలాట్ అయిందని, జేఎన్టీయూ అలాట్ అయిందని, కేఎంఐటీ అలాట్ అయిందని ఉంటుంది కదా, ఆ అలాట్మెంట్ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, అది ఒకటి. నెక్స్ట్, జాయినింగ్ రిపోర్ట్. మీరేం చేస్తారు, పేమెంట్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్లో జాయినింగ్ రిపోర్ట్ అని వస్తుంది. ఒక అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, అది జాయినింగ్ రిపోర్ట్ మీద ఆ నెంబర్ తీసుకోవాలి. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి, యాక్సెప్టెడ్ది. ఓకే, చేసి మీరు ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు. ఓకే, ఇది కౌన్సిలింగ్లోనే మీకు వచ్చిన దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఒరిజినల్ టీసీ తీసుకోవాలి. ఒరిజినల్ టీసీ ఇది ఎవరిస్తారు సార్ అంటే, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. 10th క్లాస్ది కాదు, ఒరిజినల్ 10th క్లాస్ది మీరు ఇంటర్లో ఇచ్చింటారు కదా, ఇంటర్ వాళ్ళు ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ చదివాడు అని ఇస్తారనమాట ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఒరిజినల్ సర్టిఫికేట్ ఒక స్టూడెంట్కి ఒకటే ఇస్తారు కాలేజ్ వాళ్ళు. ఓకే, సో ఈ టీసీ ఒరిజినల్ టీసీ ఇవ్వాలి, వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది. మిగిలిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ కాపీలో ఇవ్వాలి. 3 sets తీసుకోండి జిరాక్స్, మ్యాక్సిమం 3 to 5 sets తీసుకోండి, అవసరమైనప్పుడల్లా ఇవ్వచ్చు. 3 to 5 sets మీకు స్కాలర్షిప్ అప్పుడు కూడా యూజ్ అవుతాయి అవి. ఓకే, ఒక 5 to 6 sets తీసి పెట్టుకోండి, ఒక ఫైల్లో పెట్టండి. తర్వాత ఎప్పుడు అవసరమైనా అది డైరెక్ట్గా తీసి ఇవ్వచ్చు. జిరాక్స్ తీసుకోవాలంటే ప్రతిసారి ఇబ్బంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, 3 to 5 sets ఆర్ 6 sets తీసి పెట్టుకోండి.
సర్టిఫికేట్ జిరాక్స్. ఏమేమి సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకోవాలంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, తర్వాత టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఇచ్చింటారు కదా. ఆ సర్టిఫికేట్స్, ఆర్ఓసీలు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. ఓకే, ఆల్ జిరాక్స్ సెట్స్ ఇవ్వండి. మిగతావి ఒరిజినల్ ఇవ్వద్దు. కాలేజ్ వాళ్ళు అడుగుతారు ఒరిజినల్స్ కూడా ఇవ్వండి అని. ఎందుకంటే వాళ్ళని ఆ కాలేజ్లోనే బ్లాక్ చేయాలనో, లేదంటే మీరు ఒరిజినల్స్ మొత్తం ఇవ్వండి తర్వాత మేము మీకు ఇస్తాము అంటారు. లేదు సార్ మాకు ఇవి మేము మళ్ళీ ఇస్తాము అని చెప్పండి. ఏదో ఒక రీజన్ చెప్పండి, మేము ఆపనుంది ఎడ్యుకేషన్ లోన్ ఏదో ఒకటి చెప్పండి. చెప్పి ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఫైనల్ ఫేజ్కి పోవాలనుకుంటున్నారు కదా. అఫీషియల్గా యూనివర్సిటీ వాళ్ళు ఒరిజినల్స్ ఏవి తీసుకోవద్దనే చెప్తారు. ఒక టీసీ మాత్రమే ఒరిజినల్, మిగిలిన ఒరిజినల్ అడిగితే ఇవ్వకండి. మేము సరే సార్ తర్వాత ఇస్తాం, జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తాము, ఇదే కాలేజ్ కదా అని చెప్పండి. ఓకే, ఫైనల్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టేక్ అక్నాలెడ్జ్మెంట్. వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఓకే, టీసీ ఒరిజినల్ తీసుకున్నారు, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారు, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు అని క్లియర్గా టిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఓకే, ఒకటి చిన్నది ఈ సర్టిఫికేట్ తీసుకున్నాము అని. ఓకే, ఇది తీసుకోండి. పాస్ ఫొటోస్ అడుగుతారు. పాస్ ఫొటోస్ ఒక 10, 20, 30, 40 తీసుకోండి, లేదంటే ఒక 100 తీసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే తర్వాత అవసరమవుతుంది మీకు స్కాలర్షిప్ అప్పుడు, ఎప్పుడన్నా చిన్నగా బస్ పాస్ తీయాలన్నా దేనికైనా ప్రతిదానికి అవసరమవుతుంటుంది. ఇది హాస్టల్ దగ్గర ప్రతి దగ్గర అవసరమవుతుంది, తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నువ్వు మా కాలేజీలోనే జాయిన్ అవుతున్నావు అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఎట్లా చేసి లైబ్రరీ ఫీజు కట్టండి, అడ్మిషన్ ఫీజు కట్టండి, ల్యాబ్ ఫీజు కట్టండి, డెవలప్మెంట్ ఫీజు కట్టండి అని అవి 3,000, 4,000, 8,000 అని చెప్తుంటారు. ఓకే, ఇవన్నీ మేము తర్వాత కడతాం సార్, మాకు తెలియదు కదా సార్, అలాట్మెంట్ ఆర్డర్లో ఓన్లీ టీసీ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వాలనే చెప్పారు మేము, సో వాటితోటి వచ్చాం, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. ఎందుకు అంటే మీకు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వచ్చు అది. ఒకవేళ అదే కాలేజ్ అనుకుంటే మీకు ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీటన్నిటి కోసం మళ్ళీ బ్రతిమలాడాల్సి వస్తుంది, వాళ్ళు ఇవ్వరు కూడా. ఓకే, సో డోంట్ పే ఎనీ అదర్ ఫీజెస్. ఇది ఒకటి. ఇదండి డాక్యుమెంట్స్ ఓవరాల్గా. ఇది నేను చూపిస్తాను అసలు ఎక్కడ ఇచ్చారు సార్ ఈ పాయింట్స్ అన్నీ అంటే మీకు స్టెప్ వైజ్గా చెప్తున్నా చూడండి. ఒక్కసారి నోటిఫికేషన్ మీకు కొంచెం నోటిఫికేషన్ డేట్స్ చూపిస్తా. మనం ఈ స్టేజ్ దాటినాం. ఆన్లైన్ ఫిల్లింగ్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఆన్లైన్ ఫిల్లింగ్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాము, మాక్ అలాట్మెంట్ అయిపోయింది, మాడిఫికేషన్ అయిపోయింది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తా. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేకపోయేది. సెకండ్ ఫేజ్ ఇక్కడున్నాం మనం. సెకండ్ ఫేజ్ 25th ఫిల్ చేసినాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం. ఎక్కడున్నాము అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు 29 రోజు రిలీజ్ చేసినారు. ఇక్కడున్నాం మనం. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఎవరికైనా కొత్తగా అలాట్ అవుతుంది కదా కాలేజ్ సెకండ్ ఫేజ్లో, వాళ్ళు మాత్రం పేమెంట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇది అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 32 ఫస్ట్ వరకు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు. సెకండ్ ఫేజ్లో ఎవరికైనా కొత్తగా అలాట్ అయితే ఓకే, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళకు నో ఇష్యూ. ఒక్కసారి మీరు కాలేజ్ ఫీజు కట్టినారు అంటే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వస్తే ఆ కాలేజ్ ఫీజు కట్టి మళ్ళీ అప్పుడు తీసుకోవాలి జాయినింగ్ రిపోర్టు అవి. దీని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను క్లియర్గా. సో ఇది పేమెంట్ ట్యూషన్ ఫీజు కడతాం 30 నుంచి ఫస్ట్ వరకు ఉంది. ఓకే, సెకండ్ ఫేజ్లో ఎవరికైతే కొత్తగా అలాట్ అవుతుందో, లేదా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ కాలేజ్ ఉంటే నో నీడ్. ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ అలాట్ అయినా ఏదైనా ఎక్స్ట్రా ఫీజు ఉంటే కట్టాలి, లేదు మీకు వచ్చే ఫీజు ఉంటే మీకు వస్తుంది, జాయినింగ్ రిపోర్ట్ అవి తీసుకోవాలి. ఓకే, మీరు జస్ట్ క్యాండిడేట్ లాగిన్ అని కొట్టండి, దాని మీద ఏముంటే అది ఫాలో అవ్వండి. ఓకే, ఆ కొత్త అలాట్మెంట్ కాలేజ్ తీసుకోండి. తీసుకొని ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఎప్పటి వరకు 31 నుంచి 2nd వరకు, అంటే థర్స్డే నుంచి సాటర్డే వరకు ఫిజికల్లీ అలాటెడ్. ఇక్కడ ఉన్నాం మనం. నెక్స్ట్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఇది 3 ఆగస్టు రోజు ఏం చేస్తారు, కాలేజ్ వాళ్ళు చూస్తారు. ఓకే, మొత్తం ఓకే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు ఈ కాలేజ్ 3rd రోజు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పినాయి. ఫిజికల్లీ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఇస్ మ్యాండేటరీ. క్లియర్గా ఇచ్చాడు చూడండి. మీరు ఖచ్చితంగా
ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ జిరాక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఎట్ అలాటెడ్ కాలేజ్ అండ్ అప్టైన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ది కాలేజ్. మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి, క్లియర్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే సెకండ్ ఫేజ్లో లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు ఫిజికల్లీ రిపోర్ట్ చేయకుంటే మీరు కౌన్సిలింగ్లో నుంచి బయటికి వెళ్ళి క్యాన్సల్ అయిపోయినట్లే, మీకు ఫైనల్ ఫేజ్కి పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు. ఇది ఫైనల్ ఫేజ్ గురించి. ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా సీట్ వచ్చింది అంటే మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్లీ ఫైనల్ ఫేజ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. మీకు అసలు సీటే రాలేదు, ఫస్ట్ ఫేజ్ రాలేదు, సెకండ్ ఫేజ్ రాలేదు, వాళ్ళందరూ ఫైనల్ ఫేజ్లో చేసుకోవచ్చు. లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్లో చేసుకోవచ్చు. దీని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆఫ్టర్ గెట్ సీట్ ఇన్ న్యూ కాలేజ్. ఒకవేళ సార్ ఇక్కడ మేము టీసీ ఇస్తున్నాం కదా సార్, మేము ఫైనల్ ఫేజ్లో మాకు కొత్త కాలేజ్ వచ్చింది, అప్పుడు ఈ పాత కాలేజీలు టీసీ ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారంటే ఓల్డ్ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మీకు కొత్త కాలేజీలో సీట్ వచ్చింది అంటే ఓల్డ్ కాలేజీలో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ కాలేజీలో మీ సీటే ఉండదు, మీ టీసీ తీసుకొని వాళ్ళేం చేస్తారు. సో దే గివ్ టీసీ బికాస్ ఓల్డ్ కాలేజ్ గెట్ క్యాన్సల్డ్. ఓకే, ఇప్పుడు మీరు కేఎంఐటి ఇలా టీసీ ఇచ్చినారు, మీకు విజేఐసి వచ్చింది లేదా సిబిఐటి ఏదో వచ్చింది, మీరు కేఎంఐటి దగ్గరికి వెళ్ళి నా టీసీ నాకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కేఎంఐటీలో మీ సీట్ ఉండదు, మీ సీటు కొత్త కాలేజీలో అలర్ట్ అయి ఉంటుంది కదా. సో పెట్టుకొని ఏం చేయాలి, ఈజీ ఇస్తారు. ఓకే, నో డౌట్. ఇంకొకటి మస్ట్ అప్లై ఇన్ ఫైనల్ ఫేజ్. మీకు సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది, మీరు అడ్జస్ట్ కాకండి. సార్ నాకు మంచి కాలేజ్ వచ్చింది, నేను ఫుల్లీ హ్యాపీ అంటే ఫైనల్ ఫేజ్కి అలా అప్లై చేయకండి. కానీ మీకు సార్ నాకు ఇంకొక కాలేజ్ రావాల్సి ఉండేది సార్, మంచి కాలేజ్, నాకు నార్మల్ కాలేజే వచ్చింది అంటే ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయాలి అంటే ఎన్ఐటి ట్రిపుల్ చాలా సీట్స్ వేకేట్ ఉన్నాయి. మనకు ఐఐటి కౌన్సిలింగ్ అయిపోయింది, సీసాబ్ అని ఇప్పుడు నడుస్తుంది. ఎన్ఐటి ట్రిపుల్ చాలా వేకెంట్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ టాపర్స్ ఉంటారు కదా, టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ట్రయల్ చేసిండ్రు, నాకు ఏ కాలేజ్ వస్తుందో చూద్దామని. కొద్దిమంది నాకు జేఎన్టీ వస్తుందా, విజేఐసి వస్తుందా అని ట్రై చేస్తున్నారు అనమాట, చూసినారు. ఇప్పుడు రియల్గా మొత్తం కాలేజ్ని జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఒరిజినల్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. మంచి గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళిపోతారు. ఇక లోకల్ కాలేజ్ కన్నా ఎన్ఐటి ట్రిపుల్ బ్రాండెడ్ కదా, అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, కొంచెం టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళిపోతుంటారు అనమాట. తర్వాత కొద్దిమంది సార్ నాకు వెబ్సైట్ కౌన్సిలింగ్లో ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, నాకేమో సిఎస్సి కావాలి, ఇది చూస్తే సిఎస్సి వచ్చేలా లేదు, నేను డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాను కొద్దిమంది డిసైడ్ అయ్యారు. ట్రై చేసిండ్రు అనమాట, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ట్రై చేసిండ్రు సిఎస్సి వస్తుందేమో అని. తీరా సెకండ్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్ వరకు చూసినారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా ఎలాగూ వచ్చేటట్టు లేదని కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు, కొద్దిమంది ఏమో ఎన్ఐటి ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా థర్డ్ ఫేజ్లో చేంజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు అప్లై చేయండి, అప్లై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెవరికైనా సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం కాలేజీలో ఆప్షన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎందుకంటే సీట్స్ మిగిలిపోయినాయి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మిగిలినాయి, ఏఎంఎల్లో మిగిలినాయి, డేటా సైన్స్లో మిగిలినాయి, చాలా బ్రాంచ్ల సీట్లు మిగిలినాయి. ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో మీరు అప్లై చేయండి, బెటర్ కాలేజ్ కోసము అప్లై చేయండి. ఇది ప్రూఫ్, అది కూడా చెప్తాను నేను ఎన్ని సీట్స్ వేకెట్ ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో. ఓకే, సీట్ రాని వాళ్ళు కూడా అప్లై చేయండి. లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకండి. ఓకేనా, స్పాట్ కౌన్సిలింగ్ వరకు గివ్ అప్ ఇవ్వకండి. ఖచ్చితంగా మీ కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా, బెటర్ కాలేజీలో కూడా అవకాశం ఉంటుంది. ఫైనల్ ఫేజ్లో మీరు అప్లై చేస్తే మీరు గివ్ అప్ ఇవ్వకండి. సరేలే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్, సార్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజే సెకండ్ ఫేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో వచ్చింది ఫైనల్ ఫేజ్లో కూడా వస్తుందని మీరు డిసైడ్ చేయకండి. మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్. ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది సీసాబ్లో వెళ్ళిపోయే ఛాయిస్ ఉంది, అవకాశం ఉంది. నాకు తెలిసిన స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు సింపుల్గా, సార్ నాకు ఎట్లాగో సీసాబ్లో వచ్చే అవకాశం ఉంది, అది రాకుంటే నేను డీమ్డ్ వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడైతే ఏం జాయిన్ గాను అని అంటున్నారు స్టూడెంట్స్. అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా ఓకే మీకు బెటర్ అనిపిస్తే వెళ్ళండి అని చెప్తున్నా, మంచి కాలేజ్ అయితే ఉండండి అని చెప్తున్నా, సజెషన్ ఇస్తున్నా. సో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో మీరేం ఫిక్స్ కాకండి రాదు అని.
ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అని ఇచ్చారు. ఇది ఒకటి, దీని మీద క్లారిటీ తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఫైనల్ ఫేజ్ తర్వాత మనకు క్యాన్సిలేషన్ అనేది ఇవ్వరు అని చెప్తున్నారు ఇక్కడ. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, ఇదండి చెప్పాలనుకున్న పాయింట్స్. ఫైనల్ ఫేజ్ గురించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరి ఎలిజిబిలిటీ ఉంది అనేది నేను క్లియర్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, డోంట్ గివ్ అప్. ఫైనల్ ఫేజ్లో కూడా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్కి అయితే వెళ్ళి రిపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.